Hi, hello, welcome to Pandareddy Physics Academy. Today I will discuss projectile motion lone relation between maximum height and horizontal range. Maximum height horizontal range అనేది తీసుకున్నప్పుడు ఆ వాల్యూ అనేది ఫస్ట్ range equal to u square sin 2 theta by g. Maximum height u square sin square theta by 2g అనేది తీసుకుంటాం. అయితే ఈ రెండిటికి రిలేషన్ అనేది ఎలా ఉంది అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 4h is equal to r tan theta అనేది. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే r is range is equal to n times of height h maximum. n times of h maximum. n అంటే 1 2 3 4 అనేవి తీసుకుంటాం. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఇచ్చినప్పుడు ఇఫ్ range of the projectile motion is equal to n times of maximum height, అప్పుడు వాట్ ఈస్ ది మాక్సిమం హైట్, వాట్ ఈస్ ది హారిజాంటల్ రేంజ్ అనేది, లేకపోతే వాట్ ఈస్ ది యాంగిల్, ఇవి ఎంసెట్ లో నెక్స్ట్ మెయిన్స్ లో చాలా సార్లు అడిగారు. ఓకే, ఇప్పుడు ఇది కాన్సెప్ట్ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ n అనేది కనుక్కొని ఆ తర్వాత n ఈక్వల్ టు 1, n ఈక్వల్ టు 2, n ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 4 అనేది తీసుకుంటే ఈజీగా వస్తుంది. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చూడండి, రేంజ్ అనే దాన్ని u స్క్వేర్ sin 2 theta by g గా తీసుకుందాం. ఓకే, అయితే ఇదంతా సాల్వ్ చేయడం కన్నా మనం ఏం చేద్దాం అంటే జస్ట్ ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేసుకుంటే సరిపోద్ది. ఈ ఈక్వేషన్ లో మనకి ఫస్ట్ రేంజ్ r ఈక్వల్ టు n ఇంటూ హెచ్, అదే కదా. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 4h is equal to r అంటే nh ఇంటూ tan theta. సో h క్యాన్సిల్, 4 ఈక్వల్ టు n tan theta. సో tan theta ఈక్వల్ టు 4 by n. సో theta ఈక్వల్ టు ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ 4 by n అనేది అవుతుంది. ఇది థీటా వాల్యూ అనేది కనుక్కుందాం. అయితే మనకి ఇక్కడ సైన్ కాసులు అనేవి ఉంటాయి కదా. సైన్ 2 theta ఈక్వల్ టు 2 sin theta cos theta అనేది అవుతుంది. కాబట్టి అవి కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి దీన్ని ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అనేది అవుతుంది. tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ theta. సో tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇప్పుడు ఇక్కడ theta అనేది తీసుకున్నాం అని అనుకోండి. ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. మరి ఇది ఎంత అవుతుంది, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. సో అకార్డింగ్ టు పైథాగరస్ రూల్ అనేది తీసుకున్నప్పుడు ఇది స్క్వేర్ చేయండి 16, దీన్ని స్క్వేర్ చేయండి, ఇలా వస్తుంది. ఇప్పుడు సైన్ థీటా ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ అనేది 4 by 16 ప్లస్ n స్క్వేర్ రూట్ కాస్ థీటా అనేది చూడండి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో అది n బై రూట్ ఓవర్ 16 ప్లస్ n స్క్వేర్ అనేది అవుతుంది. ఇది వాల్యూ అనేది తీసుకున్నప్పుడు మరి ఇప్పుడు రేంజ్ అనేది కావాలి అని అనుకోండి. ముందు హెచ్ మాక్సిమం అనేది కనుక్కోండి, ఆ తర్వాత ఈజీగా రేంజ్ అనేది వస్తుంది. హెచ్ మాక్సిమం ఈక్వల్ టు
హెచ్ మాక్సిమం ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g అనేది తీసుకున్నాం కదా. ఇక్కడ సైన్ వచ్చింది, కాస్ అనేది వచ్చింది, ఈజీగా మనం కనుక్కోవచ్చు. యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. సో యూ స్క్వేర్ బై 2g ఇంటూ సైన్ వాల్యూ. సైన్ అనేది ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ సైన్ స్క్వేర్ అని అంటే సైన్ 4/16 plus n square root whole square. So this can be written as u square by 2g into 16/16 plus n square. అప్పుడు ఎంత అవుతుంది అని అంటే ఇక్కడ పైన 2 తో క్యాన్సిలేషన్ చేసినప్పుడు 8u square by g into 16 plus n square. ఇది హెచ్ మాక్సిమం. హెచ్ మాక్సిమం అనేది ఎంత ఉంది అనేది మనకు అర్థమైంది. సో రేంజ్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఆర్ ఈక్వల్ టు రేంజ్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ హెచ్ మాక్సిమం. సో ఆర్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ హెచ్ మాక్సిమం అనేది మనకు ఆల్రెడీ తెలుసు. హెచ్ అన్నా హెచ్ మాక్సిమం అన్నా ఒకటేనంటే రెండు ఈక్వలే. సో ఎన్ ఇంటూ హెచ్ మాక్సిమం. హెచ్ మాక్సిమం అనేది ఇక్కడ ఉంది చూడండి. 8u స్క్వేర్ బై జీ ఇంటూ 16 ప్లస్ ఎన్ స్క్వేర్ అనేది తీసుకుందాం. అంటే 8n u స్క్వేర్ బై జీ ఇంటూ 16 ప్లస్ ఎన్ స్క్వేర్. ఇది రేంజ్ అనేది వచ్చింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. హెచ్ మాక్సిమం కనుక్కున్నాం, ఆర్ వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు ఈ థీటా అనేది మనం ఇది కనుక్కోవాలి. n ఈక్వల్ టు 1 అనేది తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ n ఈక్వల్ టు 1 n ఈక్వల్ టు 1 అనేది తీసుకున్నప్పుడు థీటా ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయండి. హెచ్ మాక్సిమం ప్లేస్ లో ఆర్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసామని అనుకోండి. ఫస్ట్ n ఈక్వల్ టు 1 అనేది తీసుకున్నప్పుడు r ఈజ్ ఈక్వల్ టు హెచ్. r ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనేది తీసుకుంటాం. అప్పుడు థీటా ఈక్వల్ టు ఎంత తీసుకుంటాం. థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 4/1. 4/1 ఇక్కడ ఉంది కదా. n అనే దాంట్లో జస్ట్ 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంతే. సో ఇప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ 4. tan ఇన్వర్స్ ఆఫ్ 4 అని అంటే 76 degrees అనేది వస్తుందండి. tan ఇన్వర్స్ ఆఫ్ 4 76 degrees అనేది వస్తుంది. ఇప్పుడు హెచ్ మాక్సిమం అనేది చూడండి. n ఈక్వల్ టు 1 అనేది మాత్రమే పెట్టండి. హెచ్ మాక్సిమం ఈక్వల్ టు 8u స్క్వేర్ బై జీ ఇంటూ 16 ప్లస్ 1. సో 8u స్క్వేర్ బై 17g. హెచ్ మాక్సిమం అనేది మనకు వచ్చింది. ఎంత వాల్యూ వచ్చింది. 8u స్క్వేర్ బై 17u అనేది వచ్చింది. తర్వాత వచ్చేసి రేంజ్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ ఈక్వల్ టు 8 ఇంటూ n అంటే 1 u స్క్వేర్ బై జీ ఇంటూ 16 ప్లస్ 1 8u స్క్వేర్ బై 17g. ఎందుకని ఇక్కడ రెండు కూడా ఈక్వల్ అని చెప్తున్నాం. ఆ రెండు ఈక్వల్ కాబట్టి మనం ఏం రాసుకుంటాం అంటే ఆర్ ఈక్వల్ టు 8u స్క్వేర్ బై 17g. ఇక్కడ హెచ్ అనేది కూడా రెండు ఈక్వల్ కదా, అందుకని రెండు ఒకటే వాల్యూస్ వస్తాయి. తర్వాత n ఈక్వల్ టు 2, n ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 4 అనేది మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాల్యూ అనేది వస్తుంది. థీటా వాల్యూ కనుక్కోవాలి ఎగ్జాక్ట్ గా. నెక్స్ట్ వచ్చేసి ఆర్ వాల్యూ, హెచ్ వాల్యూ అనేది కనుక్కోవాలి. ఇన్ కేస్ యూ వాల్యూ, జీ వాల్యూ అనేది ఇచ్చారనుకోండి, దాంట్లో జస్ట్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే సరిపోతుంది. దిస్ మోడల్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ థీటా వాల్యూ, హెచ్ మాక్సిమం, ఆర్ వాల్యూ మనకి ఫార్ములా వచ్చింది కదా. ఫార్ములా ఇక్కడ రాసుకున్నాను. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటి అని అంటే n ఈక్వల్ టు 2. n ఈక్వల్ టు 2 అనేది తీసుకున్నప్పుడు
ఇక్కడ r ఈక్వల్ టు 2h మాక్సిమం, r ఈక్వల్ టు 2h మాక్సిమం అనేది అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ తీటా వాల్యూ, h మాక్సిమం, r వాల్యూ వాటన్నిటిలో n వాల్యూని 2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. యాంగిల్ theta ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 4/2 అనేది అవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ 2 అనేది తీసుకుందాం. సో ఇది ఎంత అవుతుంది అంటే 64 డిగ్రీస్ అవుతుందండి. tan ఇన్వర్స్ ఆఫ్ 2 అంటే tan theta ఈక్వల్ టు 2 అనేది ఎంత అవుతుంది, 64 అనేది అవుతుంది. నెక్స్ట్ ఏముంది, మాక్సిమం h మాక్సిమం అనేది తీసుకోండి. మాక్సిమం హైట్ n ప్లేస్ లో 2 పెట్టండి అంతే. 8u² g ఇంటూ 16 ప్లస్ n², 2² అంటే 4 అనేది అవుతుంది. సో ఎంత అవుతుంది, 8u² 20g. ఇది h మాక్సిమం. 8u² 20g అనేది ఎంత అవుతుంది అంటే 2u² 5g. 4 తో కట్ చేస్తే 2u² 5g అనేది అవుతుంది. నెక్స్ట్ రేంజ్ అనేది కనుక్కోండి. r ఈక్వల్ టు 8 ఇంటూ 2 ఇంటూ u² g ఇంటూ 16 ప్లస్ 2² అంటే 4. ఇది 16 u² ఇక్కడ 20g అనేది అవుతుంది. 4 ఇంటూ 4 16 ఇక్కడ అంటే 4u² 5g. ఇక్కడ 2 ఉంది కదా, దీనికి డబుల్ కదా, 4u² 5g అనేది అవుతుంది. ఇది ఎప్పుడు n ఈక్వల్ టు 2 అనేది ఉన్నప్పుడు. నెక్స్ట్ థర్డ్ వన్ n ఈక్వల్ టు 3, అప్పుడు ఎంత అవుతుంది, r ఈజ్ ఈక్వల్ టు 3h మాక్సిమం అనేది అవుతుంది. సో తీటా వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయండి. తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 4/n అంటే 3. సో ఈ వాల్యూ మనం ఎంత ముందు కూడా చెప్పుకున్నాం, సైన్ లో ఉన్నప్పుడు sin 37, sin 53 అలా తీసుకున్నప్పుడు ఇది తీటా ఈక్వల్ టు 53 అనేది అవుతుంది. తీటా ఈక్వల్ టు 53. నెక్స్ట్ వచ్చేసి h మాక్సిమం వాల్యూ తీసుకోండి. ఈక్వల్ టు 8u² g ఇంటూ 16 ప్లస్ n వాల్యూ 3. 3 అంటే 3² అంటే 9 అనేది అవుతుంది. 8u² 25g అనేది అవుతుందండి h మాక్సిమం వాల్యూ. దీనికి 3 టైమ్స్ కదా, ఎందుకంటే n టైమ్స్ అనేది తీసుకున్నప్పుడు సరే ఇక్కడ r ఈక్వల్ టు 3h మాక్సిమం కాబట్టి h మాక్సిమం మనకు తెలిస్తే దాన్ని 3 టైమ్స్. సో లేదు అంటే ఇక్కడ డైరెక్ట్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 8 ఇంటూ 3 ఇంటూ u² 2 ఇంటూ 16 ప్లస్ 9 24u² ఎంత అవుతుంది, g కదా, g ఇంటూ 25 ఇంటూ g అనేది అవుతుందండి. 24u². ఇక్కడ 3 ఇంటూ 8 h మాక్సిమం అనేది 8u² 25g అనేది ఉంది కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 8 ఇంటూ 3 అనేది 25 అవుతుంది. ఇది వాల్యూ. నెక్స్ట్ ఫోర్త్ వన్ n ఈక్వల్ టు 4. అప్పుడు n ఈక్వల్ టు 4 అనేది తీసుకున్నప్పుడు 4/4 అనేది ఎంత అవుతుంది, 1 అయిపోతుంది. సో r ఈక్వల్ టు 4h అనేది అయిందని అనుకుందాం. r ఈక్వల్ టు 4h అనేది తీసుకున్నప్పుడు ఎంత అవుతుంది, ఫస్ట్ తీటా వాల్యూ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 4/4. 4/4 అని అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1. 1 కి tan theta ఈక్వల్ టు 1 అనేది ఎప్పుడు అవుతుంది అంటే 45 దగ్గర అవుతుంది. 45 డిగ్రీస్
theta equal to 45 degrees. Next h maximum అనేది కనుక్కోండి. 8 u square by g into 16 plus 4 ఉంది కదా n ఈక్వల్ టు దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి n స్క్వేర్ కాబట్టి 16 అవుతుంది. 8 u square by 32g. సో u square by 4g అనేది అవుతుంది. h maximum ఈక్వల్ టు ఎంత వాల్యూ వస్తుంది? u square by 4g అనేది అవుతుంది. మాక్సిమం హైట్ అది. హారిజాంటల్ రేంజ్ చూడండి, హారిజాంటల్ రేంజ్ 4 టైమ్స్ అవుతుంది కాబట్టి ఆ వాల్యూ అనేది ఎంత అవుతుంది అని అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 8 into 4 into u square by g into 16 plus 16 ఎంత అవుతుంది? 32 u square by 32g. సో u square by g అనేది అవుతుంది. ఇది మాక్సిమం హారిజాంటల్ రేంజ్ అనేది వినుంటాం. అది మాక్సిమం ఎప్పుడు అవుతుంది? రేంజ్ అనేది ఎప్పుడు మాక్సిమం అవుతుంది అంటే 45 డిగ్రీస్ దగ్గర. అది కూడా మనం చెప్పుకున్నాం. ఆర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై జీ అనేది అక్కడ చెప్పుంటాం. ఇక్కడ కూడా మాక్సిమం అనేది అయినప్పుడు ఆర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై జీ అనేది అవుతుంది. ఇవి మెయిన్ గా మనకి ఇక్కడ థీటా వాల్యూ అనేది కనుక్కోవాలి. అట్ ది సేమ్ టైం హారిజాంటల్ రేంజ్ అండ్ మాక్సిమం హైట్ అనేది కనుక్కోవాలి. అంటే రేంజ్ అనేది n టైమ్స్ ఆఫ్ ది హెచ్ మాక్సిమం. మాక్సిమం హైట్ కి n టైమ్స్ అనేది అయినప్పుడు ఎంత ఉంటుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే కొన్ని సార్లు వచ్చేసి మాక్సిమం హైట్ ఈజ్ ఈక్వల్ టు n టైమ్స్ ఆఫ్ ది హారిజాంటల్ రేంజ్ అలా అడుగుతారు. దీనికి రివర్స్ అన్నమాట. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 2h maximum తీసుకున్నాం కదా, అప్పుడు ఏమవుతుంది? h maximum ఈక్వల్ టు 2 into r అనేది తీసుకుంటాం. సిమిలర్ గా ఉంటుంది. అది కూడా మాక్సిమం ఇదే ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది బాగా నేర్చుకోవాలి. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.